హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి క్యారెట్ మిల్క్ సింపుల్ వేలో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేస్తా చూపిస్తా ఫ్రెండ్స్. ఈ సమ్మర్లో కూల్గా ఈ విధంగా పిల్లలకి చేసి ఇచ్చేయండి, చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి కంటి చూపుకి దేనికైనా కానీ హెల్త్కి కూడా అన్నిటికి ఉపయోగపడతాం కదండి. ఈ ప్రాసెస్లో క్యారెట్ మిల్క్ చేసేయండి, సింపుల్ వేలో ఎలా తయారు చేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ఈజీగా ఎలా తయారు చేస్తారో. ఇక్కడ నేను 3 క్యారెట్లు అయితే తీసుకుంటున్నానండి. ఆ సైజు నార్మల్ సైజు 1/2 లీటర్ పాలకి 3 క్యారెట్లు అయితే సరిపోతుంది. ఇక్కడ సన్నంగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఆ విధంగా చూడండి, ఆ విధంగా నీట్గా తొక్క అయితే తీసేసుకొని అన్నీ రౌండ్గా ఆ షేప్లో చేసుకుంటే ఏంటంటే మనకి తొందరగా ఈజీగా అయిపోతుంది. ఇదన్నీ ముక్కలన్నీ కట్ చేసుకొని ఒక కుక్కర్ అయితే తీసేసుకొని ఇందులోకి మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలన్నీ వేసేసుకోవాలి. చూడండి, ఇలా డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు ఒక 10, జీడిపప్పు ఒక 6 వేసేసుకుంటే ఏంటంటే ఈ మిల్క్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని ఆ ముక్కల్లోనే వేసేసుకోవాలి ఈ బాదం పప్పు, జీడిపప్పు అనేవి. ఇందులో ముక్కలు మునిగిన దాకా వాటర్ పోసుకుంటే సరిపోయిద్దండి, ఎక్కువేం అవసరం లేదు. ఇలా మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చిన దాకా సరిపోతుంది. పూర్తిగా మెత్తగా ఉడికిపోతాయి. ఆ విధంగా గ్యాస్ మీద పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చిందాక చూపిస్తున్నా. చూడండి, అలా కుక్కరు చల్లారిన తర్వాత చూడండి ఎలా ఉడికిపోయినాయో. ఆ విధంగా ఉడికిపోతే ఒక సైడు వాటర్ అన్నీ పక్కన తీసేసుకొని ఈ ముక్కలన్నీ ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలండి. ఈ బాదం పప్పు మీద ఉన్న తొక్కు లేయర్ మొత్తం తీసేసుకోవాలి. చూడండి, వాటర్ అనేవి పడేయకుండా మనం మిక్సీ వేసుకునేటప్పుడు ఉపయోగపడతాయి. అందుకని వన్ సైడ్ తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఎక్కువేమీ మిగలలేదు. చూడండి, ముక్కలు మునిగేంత వరకు వేసుకున్నాం కాబట్టి అంతే వచ్చినాయి. 1 గ్లాస్ ఉంటాయి. అలా పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు బాదం పప్పు మీద ఉన్న లేయర్ మొత్తం తీసేసి వేసుకోవాలండి మిక్సీ జారు. చూడండి, ఆ విధంగా అయితే తీసేసుకొని వీలైనంత వరకు మెత్తగా వేసుకోవాలి. అలా మిక్సీ జార్ తీసేసుకొని అలా మొత్తం వేసేసి ఇందులోకి 2 యాలక్కాయలు వేస్తున్నాను. యాలక్కాయలు వేసుకుంటే ఏంటంటే మంచి ఫ్లేవర్గా ఉంటుంది మిల్క్ అనేది. చూడండి, ఇప్పుడు మిక్సీ పెట్టుకునేటప్పుడు ఈ 2 యాలక్కాయలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకొని 2 ట్రిప్పులు తిప్పి వేసుకున్న తర్వాత తీసి పెట్టుకున్న వాటర్ తర్వాత యాడ్ చేసుకొని పూర్తిగా మెత్తగా వేసుకోవాలండి. ఒకేసారి మెత్తగా కాకుండా ఇలా వాటర్ వేసేసుకుంటే ఏంటంటే పేస్ట్ లాగా వస్తుంది. వీలైనంత వరకు మెత్తగా వేసుకుంటే మనకి మిల్క్ అనేది బాగా వస్తుంది. చూడండి, ఆ విధంగా మెత్తగా అయితే వేసేసాను. ఈ మాదిరిగా ఉండాలి పేస్ట్ అనేది. చూడండి, అంత మెత్తగా ఉండాలి. ఇదంతా ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టేసేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా వేసుకుంటే ఏంటంటే మనకి మిల్క్లో కలవటానికి కూడా బాగుంటుంది, కలిసిపోయిద్ది పేస్ట్ అనేది. ఆ విధంగా ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టేసేసుకొని ఇక్కడ మిల్క్ రెడీ చేసుకోవటానికి నేను ఒక గిన్నె అయితే టీ గిన్నె లాంటిదండి అది తీసేసుకొని అందులో ఒక 1/2 లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను. ఒక 1/2 లీటర్ పాలు మామూలుగా ప్యాకెట్ పాలు కాకుండా విడియేనండి, వరి పాలు. ఇవేమి మేకడ కట్టిన దాకా ఉంటే పొంగొచ్చి మేకడ కట్టిన దాకా ఉంటే సరిపోయిద్దండి. ఎక్కువేమి పాలనేమి బాగా ఇనకబెట్టాల్సిన అవసరం లేదు. చూడండి, ఆ మాదిరిగా ఉంటే సరిపోతుంది మేగడ కట్టిన దాకా. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పేస్ట్ 2 స్పూన్లు వేసుకుంటూ ఈ పాలు అనేవి కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి వేసేసుకోకుండా 2 స్పూన్లు వేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, ఆ విధంగా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలా 2 స్పూన్లు వేసేసుకొని మనం వేసుకున్న పేస్ట్ పాలు మొత్తం సరిపోయినాయండి. చూడండి, ఆ విధంగా మొత్తం కలుపుకుంటూ ఉండాలి. బాదం పప్పు, జీడిపప్పు వేసాం కాబట్టి అడుగంటుకోకుండా మధ్యలో తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఈ మిశ్రమం మొత్తం పాలల్లో కలిసేదాకా ఆ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి, కొద్దిగా మనం పేస్ట్ వేసిన తర్వాత 10 నిమిషాలు మరిగించిన తర్వాత ఇందులోకి బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు, పంచదార అయినా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే పంచదారతో చేస్తున్నాను. ఇందులోకి ఆ మాదిరిగా వచ్చిన తర్వాత
ఇక్కడ మిక్సీ పట్టుకున్న పంచదార వేస్తున్నాను 1 కప్పు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకొని పంచదార వేసుకుంటే ఏంటంటే తొందరగా కలిసిపోయిద్ది మనకి. 1 కప్ వేసుకుంటున్నానండి. ఈ ప్లేస్లో మీరు బెల్లం అన్న యాడ్ చేసుకోవచ్చు. బెల్లం వేసుకునే పని అయితే కొద్దిగా పాలు చల్లారిన తర్వాత వేసుకోవాలి, లేకపోతే పాలు ఇరిగిపోతాయి. ఈ విధంగా వేసుకొని పంచదార, పాలు, క్యారెట్ బాగా కలిసేదాకా కలిపేసేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత 10 నిమిషాలు కలుపుకుంటే సరిపోయిద్దండి. చిక్కగా అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, ఆ విధంగా మొత్తం ఆ చిక్కదనం ఉంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇవైతే పూర్తిగా 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి. ఇందులోకి మీరు ఫ్రిడ్జ్లో కూల్గా తాగాలనుకున్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు, లేదా ఫ్రిడ్జ్ అవసరం లేని వాళ్ళు విడిగా అయినా కానీ 2-3 సార్లు బాగా మెల్ట్ చేసేసుకొని తాగితే ఏంటంటే బాగా కలిసిపోతాయి. అలా గ్లాసులో పోసేసి ఇందులోకి డ్రై ఫ్రూట్స్ మనం ఆల్రెడీ వేసుకున్నాం కదండి. వేసుకునే వాళ్ళు డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు వేసుకోవచ్చు, లేదా కుంకుమ పువ్వు అలా వేసి ఇచ్చేసినాక చేసి పిల్లలు బాగా తింటారు ఫ్రెండ్స్. మీకు ఈ బాదం మిల్క్ లైక్ చేయండి ఫ్రెండ్స్.